నకిలీ మద్యం వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్ట్కైనా రెడీ అని సవాల్ చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్. బాబు చేసిన కల్తీని వైఎస్ఆర్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అద్దెపల్లి జనార్దన్కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే అని, ఆయనతో చంద్రబాబు పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఆయన ఎన్ని షాపుల్లో అమ్మారు, ఎక్కడ అమ్మారు, కనీసం రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? అసలు ఇవేమీ పట్టనట్టు ఎప్పుడో సుమారుగా 16 రోజులు అవుతా ఉంది. రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి బురదల్లే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. అద్దెపల్లి జనార్దన్ అతను వచ్చాడా, మీరు రప్పించారా? మీరు వెళ్ళి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా? మీరు వెళ్ళి ఏమైనా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా? దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్ళి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా పేరు కానీ, లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో అంటే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా పరస్పర సహకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షంగా అక్కడ ఇబ్రహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా? ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది, ఇంత వ్యవస్థని ఏ విధంగా 16 నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా? మీ పెద్దల పాత్ర లేదా? మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఎందుకు మీరు ఇవి దొంగ చాటుగా దీన్ని పక్కన పెట్టి ఏదో రూపేణా ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెలలో 2 నెలలో 3 నెలలో 4 నెలలో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా? ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? ఈ రోజున ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయింది. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు, ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు. లేదు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక ఐవీఆర్ఎస్ కాల్ చేసి ముందుకు తీసుకెళ్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్ చేసి మా గొప్పదానని చెప్పుకుంటారు. దుర్మార్గంగా నకిలీ మద్యంలో, నకిలీ వ్యవస్థలో ఫేక్గా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి దొంగ ఫోన్లా దమ్ముంటే మేము చేసామని చెప్పండి, మా ప్రభుత్వం చేసామని చెప్పండి, చంద్రబాబు నాయుడు నేను చేశామని చెప్పండి.